వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తుండగా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న భారతీయులను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. తెలంగాణ వాసుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని మోడీ తేల్చి చెప్పారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఆపరేషన్ సింధూర్ను పాస్ చేశామని, అమెరికా మధ్యవర్తిత్వం లేదా వాణిజ్య ఒప్పందం ఆఫర్ వల్ల కాదని తేల్చారు. ట్రంప్తో 35 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ గురించి మోడీ అమెరికా అధ్యక్షుడికి వివరించారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. గుర్తు తెలియని దుండగులు ఎయిర్పోర్టుకు మెయిల్ పంపించి బాంబు ఉందని బెదిరింపులకు గురిచేశారు. దీంతో అలర్ట్ అయిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు ఎయిర్పోర్టు మొత్తం తనిఖీలు చేపట్టాయి. ఎయిర్పోర్టు ఉద్యోగులు సిబ్బందిని బయటకు పంపించి వేసి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. అనంతరం అధికారులు ఎయిర్పోర్టులో బాంబు లేదని తేల్చారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు, గనుల అండ్ భూగర్భ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లోని సెకండ్ ఫ్లోర్లో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యాలయంలోకి అడుగుపెట్టి కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఫైల్పై తొలి సంతకం చేశారు. అంతకుముందు తన ఛాంబర్కు వచ్చిన మంత్రికి వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. నగరంలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతంలో 2వ కేంద్రంగా దీన్ని నెలకొల్పగా ప్రపంచంలో ఇది 4వ సెంటర్ కావడం విశేషం. ఏషియా పసిఫిక్ రీజియన్లో సురక్షిత డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. దీంతో ఐటీ రంగంలో వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ నిర్వహించిన ర్యాలీలో వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్పురం హైవేపై జరిగింది. పల్నాడు జిల్లా పర్యటనకు జగన్ వెళ్తున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. జగన్ కాన్వాయ్ వెంట ఉన్న నేతల వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు స్పందించి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. టోల్ గేట్ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్ను ప్రకటించింది. 3000 ధరతో సంవత్సరం పొడుగునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటి వరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. తమ దేశ ప్రజలు తక్షణమే స్మార్ట్ ఫోన్ల నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ను తొలగించాలని ఇరాన్ సూచించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థలో ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల సమాచారాన్ని వాట్సాప్ సేకరించి ఇజ్రాయెల్కు పంపిస్తోందని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తిరుగుబాటులో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్లో మరో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. బలోచిస్తాన్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో జాఫర్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పగా మొత్తం 4 బోగీలు చెల్లచెదిరయ్యాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 20 జిల్లాల్లో వ్యతిరేకత ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. 3 అడుగులు గొయ్యి తీస్తే నీరు ఉంటుందని, అలాంటిది 50 అంతస్తుల సచివాలయం కడతా అంటున్నారని విమర్శించారు. జీరో కరప్షన్ అంటున్నారు కానీ ప్రతి ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్లలో డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అహ్మదాబాద్లో జూన్ 12న ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కుడివైపునున్న ఇంజన్ను 3 నెలల క్రితమే ఓవర్హోలింగ్ సమయంలో అమర్చినట్లు గుర్తించారు. ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ దాదాపు 12 ఏళ్ల నుంచి వాడుకలో ఉండగా చివరిసారిగా దీనికి జూన్ 2023లో మెయింటెనెన్స్ చేశారు. డిసెంబర్ 2025న మరోసారి దీన్ని నిర్వహించాల్సి ఉంది. అమర్నాథ్ యాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది యాత్రికులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఇటీవలే పహల్గామ్ ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొనడంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించింది. ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసులు ఉండవని స్పష్టం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఇంగ్లాండ్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్తో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కీలక భేటీలో పాల్గొంటారని సమాచారం. అలాగే ఏఐసీసీ పెద్దలను కలిసి పెండింగ్ పదవులు, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానాన్ని, పలువురు కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు.
కోలీవుడ్ నటుడు ఆర్య నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్నానగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఆయనకు చెందిన షీసెల్ రెస్టారెంట్లపై కూడా అధికారులు దాడులు చేస్తున్నారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. షీసెల్ రెస్టారెంట్లతో తనకు సంబంధం లేదని ఈ దాడులను ఉద్దేశించి ఆర్య స్పందించారు. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.